కొనేది ఎంతమంది ఉంటారు? ఉమ్, 100 మందిలో 5గురు. అవును. ఈ 5గురికి కొంత ఇబ్బంది ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్లు వాస్తవంగా వీళ్ళకి ఆల్రెడీ రెగ్యులర్గా ప్రాపర్టీస్ కొనే వాళ్ళకు పర్మనెంట్ డాక్యుమెంట్ రైటర్ ఉంటారు. అవును. వాళ్ళే రెడీ చేసి పెట్టేస్తారు. ఉమ్, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చేస్తారు, పని అయిపోతుంది. ఉమ్, లోపల రిజిస్ట్రేషన్ వాళ్ళతో లంచాలు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. అంతే. ఉమ్, ఉమ్, ఇంత పర్సంటేజ్ అని చెప్తారు మనకి. 10 లక్షల రూపాయలు అంటే మీకు దగ్గరగా 20,000 అవుతుందండి. ఉమ్, ఇది ఫిక్స్. అవును. డాక్యుమెంట్ మనం గనక ఏ దీనికైనా సరే ఒక 10,000కి తక్కువ కాదు, అవును. లక్షల్లోనే లంచాలు వెళ్తాయి. అవును. ఇది మనం అవునన్నా కాదన్నా జరిగేటటువంటిదే. అవును. డాక్యుమెంట్ రైటరే ఈ పనంతా కూడా చూసి పెడతాడు. ఉమ్, మన చేతికి కాగితాలు కూడా అతనే తెచ్చిస్తాడు. అంతే. అవును. ఓ రకంగా చెప్పాలంటే కంఫర్టబుల్ కరప్షన్ నడిచిపోతుంది. ఎప్పటి నుంచో, ఇప్పుడు కొత్తగా ఏం అది జరగట్లేదు అది. ఇది బాబు తెచ్చాడో, జగన్ తెచ్చాడో, పవన్ తెచ్చాడో కాదు. ఇది అవును. ఏళ్ల తరబడి నడుస్తున్నది. పోనీ అంతా వీళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్ కరెక్టేనా? అప్పుడు ఇన్ని సివిల్ డిస్ప్యూట్స్ అప్పుడు మీరు కూడా చేశారు, మనం కూడా మీకు చలానాలకు సంబంధించి పెద్ద కుంభకోణం బయటపడింది. స్టాంపులకు సంబంధించి వాళ్ళు ఏదో ఒక నెంబర్ మార్చి కోట్ల రూపాయలు కొలగొట్టేస్తున్నారు ప్రతి సబ్ రిజిస్ట్రార్ దగ్గర అనేది. అంటే అందులో కూడా త్రూ వీళ్ళ ద్వారా జరిగిందని అప్పుడు అనుకున్నాం. అటువంటి ఏమన్నా ఇప్పుడు కంట్రోల్ అవుతాయి? అంటే బేసిక్ గా ఒకటి తప్పు చెయ్యాలనుకునేవాడు 100 కారణాలు ఎతుకుతాడు. ఇదే ఉంది, రిజిస్టర్ ఆఫీసుల్లో తప్పుడు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. 1కి 10 జరిగినాయి కదా ఇప్పుడు గొడవలు జరిగేది. ఎక్కడో ఎందుకు? మొన్న ఏబి వెంకటేశ్వరరావు గారు మన ఇంటర్వ్యూలోనే మాట్లాడారు. 22A ఏంటి? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక విధానం. ఎవరు చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అర్జెంట్ గా సర్వేలు చేసేయమని చెప్పారు.